చూశాను. ఎప్పుడు డైరెక్టర్ గారు చెప్పనా? ఇన్స్పైర్ అవుతా. ఆమె డైరెక్టర్స్ పెట్టన్నా సార్ మనకి ప్రొడ్యూసర్ ఉన్నారు సార్ అన్నా అక్కడ. అన్నా నారా రోహిత్ గారు. అన్నా ఆమె డైరెక్టర్స్ పెట్. ఎప్పుడు డైరెక్టర్ గారు చేసిన తర్వాత నేను చేస్తాను అనమాట. అవునా? అవును. ఓ, సో మీరు వెన్నెల డైరెక్టర్ సాంబయ్య కదా, డైరెక్టర్ మీరు ఇప్పుడు గారు డైరెక్టర్ డాన్స్ కదా, చూపించారా నీకు? డౌటా? డైరెక్టర్ గారు అయితే మీరు స్టెప్ వేయాలి. కాదు మా ప్రొడ్యూసర్ గారు ఏమంటున్నారు సార్? ఓకేనా? రెడీ? డైరెక్టర్ గారు నేను డైరెక్టర్స్ పెట్టా కాదా? డైరెక్టర్స్ పెట్టా బాబాయ్, కాదా? రోల్ కాదు సార్. డైరెక్టర్ గారు ఇప్పుడు స్టంట్ ఇప్పుడు చేసిన తర్వాత తిరిగి చేస్తా అన్నాడు. చేయకపోతే ఏంటి నీ చేసిన తర్వాత? డైరెక్టర్ చెప్పింది చేస్తా. డైరెక్టర్ కాదు చెప్పింది చేస్తా. డార్లింగ్స్ మనోజ్ బ్రదర్, అంటే మీరు అక్కడ నుంచి జంప్ చేసి ఇక్కడికి వస్తారా? అలా రోల్ చేసుకుంటూ వచ్చి మీ మీద కూర్చుంటా. రేపు పొద్దున అనిల్ గారికి షూటింగ్ ఉంది. పొద్దునే మళ్ళీ 8 o'clock ఫస్ట్ శేఖర్ ఎక్కడ? కార్ రెడీ చెప్పు. ఏంటి ఎవరు దూకలేదు? ఏంటి వెళ్ళిపోయారండి? డైరెక్టర్ వెళ్ళిపోయాడండి. ఆయన సీన్ బాలా, ఆయనకి సీన్ బాలా. అంటే స్టంట్స్ అన్ని కొంచెం అంటే అందరి ముందు కాకుండా ఆన్ స్క్రీన్ చూపిస్తేనే బాగుంటది. స్టంట్లో కొంచెం టెక్నిక్స్ ఉంటాయి కాబట్టి అందరు కోరిక మేరకు చేయట్లేదు. ఆయన పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి వీరాభిమాని అండి. ఆయన కానీ అనిల్ రావుపూడి గారు కానీ, రేపు అనిల్ రావుపూడి గారి సినిమా తీస్తున్నారు. చూడండి ఏ రేంజ్లో తీస్తున్నారో. నాకు తెలిసి ఎంత బాగా తీస్తున్నారు. మాకు ఒక ఫ్యాన్ బాయ్ సినిమా ఎలా తీస్తారో, ఒక ఫ్యాన్ బాయ్ ఆయన హీరోతో సినిమా తీస్తే ఎంత బాగా వస్తుందో మనకు తెలుసు. అలాగే ఆయనకి ప్రేమ లేకపోయింటే ఒక 2 సూపర్ హిట్లు ఇచ్చి 3వ సినిమా ఇంత పెద్ద సినిమా చేసే టైంలో ఆయన వెళ్ళి ఉస్తాద్ భగత్ సింగ్ని సెకండ్ యూనిట్ డైరెక్ట్గా చేస్తాను, నాకు ఒక్క సీన్ ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయని ఆయన డబ్బు కోసం చేయలేదు, ఏదో ఒక పేరు వచ్చేయాలని చేయలేదు. అది ఒక ప్యూర్ ప్యాషన్ అండి. ఏమంటే నేను ఒకటే చెప్తాను, ఆయన మెగా ఫ్యాన్స్లో ఒకరు. అండ్ అది నేను గర్వంగా చెప్తాను ఆయన గురించి. ఈరోజు ఒకరిని అభిమానించి ప్రేమించి జీవితాంతా ఆరాధించి అందరూ ఒక గ్యాంగ్గా ఉన్నప్పుడు సడన్గా అందరు తిరగబడి అందరు నేను ఒక్కడిని చేసి నేను ఒక అన్ని తప్పుడు మాటలు చెప్తుంటే నీ గురించి అది ఎంత కష్టమేస్తుందో, ఎంత ఒక మనిషి క్షీణించిపోతాడో అది పడేవాడిని నాకు తెలుసండి. ఈరోజు మా డైరెక్టర్ గారిది కూడా అదే పరిస్థితి నాకు తెలుసు. గత 2 రోజులుగా ఇంక ఎవరైనా పట్టించుకున్నాడు ఆయన డోంట్ కేర్ అనే వ్యక్తి. ఆయన సొంత కుటుంబం అనే మెగా ఫ్యాన్స్ ఆయన మీద అంటుంటే ఆయన అలా డల్గా అయిపోతే నేను అది చూడలేకపోతున్నాను. డైరెక్టర్ గారు మీది మంచి మనసు, మీరేంటో మా అందరికీ తెలుసు. అండ్ నేను చెప్తున్నా, సినిమా లవర్స్ ఎవరు, ఏ రాష్ట్రం నుంచి హీరో వచ్చాడు, తమిళ హీరోనా కన్నడ హీరోనా ఏది చూడకుండా, తమిళ సినిమానా తెలుగు సినిమాని చూడకుండా, క్యాస్ట్ చూడకుండా కంటెంట్ బాగుంటే సూపర్ హిట్ చేసేదే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ.